హలో, నేను మిస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారిని బహుశా ఆయన ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఎన్నికలకు ముందే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆయన ప్రకటించినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి సిద్ధపడ్డారు. కొన్ని అమలు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియాని ఉపయోగిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. లాస్ట్కి ఆయన అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెయ్యనివ్వకుండా అడ్డుపడేటువంటి పరిస్థితికి విపక్షాలు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఏదైతే అనుకున్నారో వాటిని చేయడానికి సిద్ధపడుతున్నారు. దాంట్లో ఒకటి ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులు. వీటికి సంబంధించి 5 రోజుల పాటు గ్రామ సభలు పెట్టారు. ఈ గ్రామ సభల కంటే ముందు సర్వే చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసి వివరాలను కూడా సేకరించుకున్నారు. ఆ సర్వేలు ఎందుకు చేశారు అనే దాని మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి. కుల గణన అనేది ఖచ్చితంగా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. అందుకే ఆ సర్వేని రాహుల్ గాంధీయే ప్రారంభించారు తెలంగాణలో. దీన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కులగణన జరగాలి, బీసీ గణన జరగాలి, కులాల ప్రాతిపదికన ఆ పర్సంటేజ్ ప్రకారం చట్టసభల్లో కానీ లేదా రిజర్వేషన్లు కానీ అమలు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. బహుశా కులగణన అనేది తెలంగాణ నుంచే ప్రారంభమైంది అని చెప్పి చెప్పొచ్చు. దాని కంటిన్యూషన్లో రేషన్ కార్డులు సమగ్ర సర్వే అనేది ఒకప్పుడు కేసీఆర్ గారు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి 2 రోజుల పాటు సెలవులు ఇచ్చేసి ఆయన సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వేలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉందా, మోటార్ బైకులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ఆస్తుల వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి సేకరించారు. అయితే ఆ సమగ్ర సర్వేని ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ సర్వే ఏమైపోయింది అని అంటే ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి సర్వేని చేసింది. ఆ సర్వేలో కూడా ఆర్థిక పరిస్థితుల్ని, అలాగే కులాలకు సంబంధించినటువంటి అంశాలని, వీటన్నిటిని కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద రాజకీయం చేయడంతో ఇష్టమైనటువంటి వాళ్ళు చెప్పొచ్చు, లేదంటే మీరు స్కిప్ కావచ్చు అనేటువంటి ఒక వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది. దీంతో తెలంగాణలో ఉండేటువంటి స్థితిమంతులు చాలా వరకు కూడా వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వలేదు, వివరాలు కూడా చెప్పలేదు. కానీ పేదలకు న్యాయం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత శాచురేటెడ్ అంటే సంతృప్త స్థాయిలో ఇళ్ళు కానీ పెన్షన్స్ కానీ ఇవ్వాలి అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఆయన ఎక్కడికి మీటింగ్కి వెళ్ళి అడిగినప్పటికీ కూడా మీకు ఇల్లు ఉందా అని అంటే మాకు లేదు అని చెప్పి ఎవరు చెయ్యెత్తి చెప్పడానికి లేదు. ఆ స్థాయిలో సంతృప్తంగా ఇల్లు నిర్మించాలి, పక్కా గృహాలు, అలాగే రేషన్తో పాటు పెన్షన్ కూడా ఇవ్వాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. పేదలందరికీ కూడా న్యాయం చేయాలి, సంతృప్త స్థాయిలో న్యాయం చేయాలి అనేది అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది రాజకీయాల్లో. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేంత వరకు కూడా ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీలో కనిపించారు. ఆయన కంటే ముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. జనార్దన్ రెడ్డి నెదురుమల్లి ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, టి అంజయ్ గారు ఉన్నారు, చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.
అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్ఠించినటువంటి సీఎంలు అనేటువంటి పేరు ఉంది. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడిని మార్చేస్తారు, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇస్తే అనేటువంటి ప్రచారం ఎన్నికల్లో తరచూ వినిపించేది ప్రత్యర్థుల నుంచి. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్గా నిలిచారు. ఆయన 2009 ఎన్నికల్లో ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తరహా పాలిటిక్స్ని రేవంత్ రెడ్డి గారు వంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఇన్ని గ్రూపులు ఉన్నప్పటికీ కూడా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన తనదైనటువంటి స్థాయిలో మిగతా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలిగారు. ఎన్నికలు 2023లో జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చాలామంది పోటీ పడ్డారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు పై చేయిగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కూడా ఆయన ఎన్నో రోజులు ఉండరు, ఆయన 3 నాళ్ళ ముచ్చటేను, ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ ఫార్ములా అయితేనే అనుసరించారో అదే ఫార్ములాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు దరిదాపులకు కూడా ఆయనకి పోటీలో వచ్చేటువంటి వాళ్ళు కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి పదవికి కానీ లేదా ఆయన వెళ్తున్నటువంటి స్పీడ్కి కానీ ఆయన అందుకునేదానికి కూడా మీకు సెకండ్లో చాలా గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. పైగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మనం కనుక గమనిస్తే మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగాయి. ఆ అంత్యక్రియల్లో ఓపెన్ టాప్ జీప్లో అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని పిలిచి మరీ ఆయన పక్కన నుంచోబెట్టుకున్నారు. ఆ సంఘటన కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం వద్ద ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. కాబట్టి బలమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు తెలంగాణలో అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనిపిస్తూ ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి పాలసీలు అప్పట్లో అమలు చేసి ప్రజల మన్ననను ఆయన పొందారు. ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేదా సంతృప్త స్థాయిలో రేషన్ కార్డులని పెన్షన్లు ఇవ్వటంలో కానీ సేమ్ అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. గ్రామ సభలు పెట్టారు 5 days. బట్ ఈ గ్రామ సభల్లో కొంతమంది కోవట్లుగా జొరబడి ఆ గ్రామ సభలను డిస్టర్బ్ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ వల్ల వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. లాస్ట్కి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రామ సభల్లోకి వచ్చేసి రెచ్చగొట్టి గందరగోళం సృష్టించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఒక రకంగా చేతులు ఎత్తేశారు గ్రామ సభలు నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, రేషన్ కార్డులను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. అందుకే గ్రామ సభలు సక్రమంగా నిర్వహణ జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ గ్రామ సభల మీద డిఫరెంట్గా డిప్యూటీ సీఎం స్టేట్మెంట్లు ఇవ్వటం, మంత్రులు మరొక రకంగా ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ గ్రామ సభల్లో లబ్ధిదారులని మాత్రమే ప్రకటించాము, మిగతా వాళ్ళు అనర్హులు అని చెప్పి మేము చెప్పట్లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో రేషన్ కార్డు కోసం వాళ్ళ పేర్లు మాత్రమే చదివాము, మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదే రుణమాఫీ కూడా చెప్పారు. రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళు రుణమాఫీ అమలు చేసినప్పుడు కూడా చేయలేదు రుణమాఫీ అనేటువంటిది స్లోగన్ వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్గా ప్రచారం చేయడం కారణంగా. సో ఒకవేళ ఇప్పుడు రేషన్ కార్డులు రాకపోయినప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ళు రాకపోయినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో అర్హులు కనుక్కుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయినప్పటికీ కూడా గ్రామ సభల్లో ఫెయిల్యూర్ అయ్యారు అనేది ముద్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి సంతృప్త స్థాయిలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కానీ అర్హులైనటువంటి లబ్ధిదారులకి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా అని అంటే ఏ ఒక్కరు కూడా మాకు రాలేదని చెప్పడానికి లేదు అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలసీ. మరి అదే పాలసీని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయగలరా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.